నమస్తే, వెల్కమ్ టు లియో. విజయసాయి రెడ్డి ఏ2గా పేరు మోసి మొన్న కాకినాడ సిబిఐకి సంబంధించి విచారణ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఏ2 అంటూనే నన్ను ప్రతి దాంట్లో ఏ2గా పెట్టేస్తున్నారని చెప్పేసి తను కూడా నవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్ అంత తోడు విజయసాయి రెడ్డి. అయితే విజయసాయి రెడ్డి ప్రస్థానం రాజారెడ్డి దగ్గర నుంచి మొదలై ఇప్పుడు జగన్ వరకు కూడా తన లావాదేవీలన్నీ కూడా విజయసాయిరెడ్డి చూసుకుంటున్నాడు. అయితే విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిన తర్వాత జగన్ ఒక ట్వీట్ తప్ప వైసీపీ పార్టీలో పెద్దగా ఎక్కడ కూడా చర్చలు అయితే జరగలేదు. అయితే తుత్తరాపుకోలేనటువంటి ఒక అంబటి రాంబాబు తన సొంత మీడియా ఛానల్లో విజయసాయిరెడ్డి గురించి మాట్లాడాడు. మొత్తానికి విజయసాయిరెడ్డి ఎప్పుడెప్పుడు అప్రూవల్గా మారాలా అని చూస్తున్నాడు. మొన్ననే సిబిఐకి కొంత కథనాలు చెప్పి వచ్చాడు. ఇప్పుడు అంబటి రాంబాబు బట్టలు ఇప్పుతాడా? ఎందుకని అంటే తన సొంత ఛానల్లో విజయసాయిరెడ్డిని తిట్టాడు. తను వ్యూస్ కోసం ఆ మాటలు మాట్లాడాడనే కానీ ఇప్పుడు సంజన సుకన్య ఎవరో కూడా విజయసాయిరెడ్డి బయట పెట్టబోతున్నాడా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, వాస్తవం చెప్పాలంటే గతంలో కూడా అంబటి రాంబాబు తుత్తర ఆపుకోలేక అరే నా గురించి మాట్లాడొద్దురా బాబు అని చెప్పి వైసీపీ నేతలు అనుకున్నటువంటి సందర్భాలు చూసాం. ఏదైతే పేర్ని నాని విషయంలో కూడా బియ్యం అవును బియ్యంకి సంబంధించి గోడం వాళ్ళయే, అయితే ఏంటి అన్నప్పుడు నోటీసులు వెళ్ళాయి వచ్చాయి అయిపోయింది. అదేవిధంగా బూతులు మీ వాళ్ళు తిడితే తప్పేంటి అని చెప్పేసి అన్నవాడు. ఇంకొకటి ఏదైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు వీళ్ళు దాదాపు 2019 నుంచి 2024 దాకా, ఒక సోషల్ మీడియాకి సంబంధించిన కార్యకర్త వాడు ఎక్కడ కూడా దొరకకుండా ఉంటే వీడు మా ఇంట్లోనే ఉన్నాడు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నాడు, వాడిని ఇరికిచ్చాడు. సో ఇప్పుడు ఇదే విధంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి గురించి తన స్థాయి మర్చిపోయి అంబటి రాంబాబు మాట్లాడాడు కాబట్టి విజయసాయిరెడ్డి అంబటి రాంబాబు గుడ్డలు ఊడదీయబోతున్నాడా అంటే ఏమంటారు? అంటే వీళ్ళు ఎంత తొందరపాటు అంటే అసలు అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డినే మనం అనుకున్నాం ఇంతకాలం. ఆయన అందరినీ కూడా ఇరికిస్తాడు, అవును మా వాడు చేశాడు తప్పేంటి అని. జగన్మోహన్ రెడ్డి ఎవడు అరెస్ట్ అయినా అరెస్ట్ కాకపోయినా ఓ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఇరికిచ్చేవాడు. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడా ఈ అంబటి రాంబాబు? కాకపోతే జగన్మోహన్ రెడ్డికి చెల్లింది ఇక్కడ చెల్లదు ఎటొచ్చి. ఆ తేడా గమనించుకోవాలి అతను. కానీ కొన్ని దమ్ముంది అనుకోండి, అనుకుందాం అంబటి రాంబాబు నిజంగా దమ్ముంటే సొంత ఛానల్లో ఎందుకు వేసుకోవాలి? సాక్షి వాడిని పిలిచి మాట్లాడాలిగా, సాక్షి మీడియాని పిలిచి తన అభిప్రాయం చెప్పాలి కదా. మరి చెప్పకుండా నీ సొంత ఛానల్లో వేసుకున్నావంటేనే ఒకటి నువ్వు భయపడ్డావు, రెండు ఇందులో ఎంత నిజమో నీకే తెలియదు. అంటే నీకు నమ్మకం లేదు. మాట్లాడావు కానీ మీరు చెప్పినట్టుగా వ్యూస్ పెంచుకోవటానికి మాట్లాడాడు కానీ అక్కడ కంటెంట్ కరెక్టో కాదో ఆయనకు తెలియదు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రస్థానం అంతా మొత్తం చెప్పాడు. అందులో చెప్పినప్పుడు అసలు అంబటి రాంబాబుకి తెలియని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు విజయసాయిరెడ్డి రావడమే అసలు స్క్రిప్ట్ కానీ లేకపోతే అసలు మొత్తం దారి చూపించిన జగన్మోహన్ రెడ్డి అని ఈయనకు తెలియదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇంకేముంది, వచ్చేసాడు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసాడు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేసాడు, ఈ మధ్యకాలంలో వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు అనేదే అందరూ వింటున్నారు. కానీ అసలు దీని అంతటికీ సూత్రధారి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడైనా విజయసాయిరెడ్డి మాట తూలాడా జగన్మోహన్ రెడ్డి విషయంలో? ఎక్కడైనా చెడ్డవాడని కానీ, అవినీతి చేశాడని కానీ, మద్యం స్కామ్ చేసింది జగన్మోహన్ రెడ్డి అని కానీ, అక్రమాలు చేసింది ఆయనని కానీ, మొత్తం అసలు ఈ రోజు పార్టీ పతనానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్య కారకుడు అని ఎక్కడైనా చెప్పాడా? ఎంతసేపు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డిని ఇండైరెక్ట్ గా కోటరీ అంటాడు తప్ప, కోటరీ అంటే ఆయన దృష్టిలో సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ సజ్జల భార్గవ రెడ్డి మెయిన్ వాళ్ళిద్దరే కోటరీ, బికాస్ సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడాడు కాబట్టి. కానీ అంబటి రాంబాబు చేసే ఎప్పుడు తప్పిదాలు ఎలా ఉంటాయంటే తనకు తానే అవతల వాళ్ళని ఇరికిస్తాడు. ఆయన ఇరికిస్తే ఇరికించాడు, అక్కడితో ఆగదు అది, అది ఆయనకు కూడా కొడుతుందనే విషయం మర్చిపోతాడు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్లో నాకు ఒక మంచి ప్లాన్ అయితే అర్థమైంది. అంటే జగను విజయసాయిరెడ్డి ఇద్దరు డిస్కస్ చేసుకొని మన ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెప్పేసి అన్నప్పుడు నువ్వు ఏది చెబితే ఖచ్చితంగా అదే నమ్ముతారు జనాలు. ఇప్పుడు లిక్కర్ సంబంధించి మిథున్ రెడ్డి పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 3,100 పైచీల కోట్లు జగన్కి ఇచ్చాడన్న సంగతి మిథున్ రెడ్డి, దానికి సంబంధించి మనకి దస్తావేజులు అయితే అందే.
అయితే మిథున్ రెడ్డిని కూడా తప్పించి కసిరెడ్డి రాజ్ ఇతనే చేశాడని చెప్పేసి విజయసాయిరెడ్డితో చెప్పాడు. ఎందుకంటే దీన్ని బట్టి విజయసాయిరెడ్డికి అన్ని తెలుసు కాబట్టి అక్కడ ఇరుక్కున్నాడు కసిరెడ్డి. ఇదే విధంగా చూసుకుంటే ప్రతి ఇష్యూలో అంటే ఇప్పుడు రానున్నటువంటి మైనింగ్లో కావచ్చు, మిగతా అన్ని విషయాలలో విజయసాయిరెడ్డి ఎవరి పేరు చెప్తే వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారా, దాని తర్వాత జగన్ ప్లస్ విజయసాయిరెడ్డి ఒకటైపోయి లండన్లో తన వ్యవసాయం చేసుకోబోతున్నారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి, మీకేం సందేహం అక్కర్లా. ఇది అసలు అందరూ చాలా తెలివిగా చేసేసాడు. అబ్బో విజయసాయిరెడ్డి A2 కాబట్టి అతనికి అన్నీ తెలుసు, బయటకు వచ్చేసాడు, ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఈయన మళ్ళా బీజేపీలో చేరిపోతాడు, ఘర్ వాపసి అంటున్నాడు కానీ వెళ్ళనంటున్నాడు కానీ వెళ్ళిపోతాడు. అలా ఇన్ని రకాల కథనాలు వచ్చాయి. ఒక విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ తోటి. అంటే విజయసాయిరెడ్డి అనేవాడు అక్కడ కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో వ్యవహారం, అక్కడ డబ్బులు అయితే కట్టి బయటకు వచ్చాడు కానీ కాకినాడ సెజ్ ఇవ్వాల. ఆ విషయం ప్రజలు గమనించాలి. ఇప్పుడు సెజ్ దగ్గర లావాదేవీలు అలాగే ఉన్నాయి. 3,000 ఎకరాలు ఎంతో అది మొత్తం. అది మామూలు విషయం కాదు. సో జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టే అక్కడ అమలు పరిచాడు. మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా భూములు వదలడు, విజయసాయిరెడ్డి అంతకంటా వదలడు. విజయసాయిరెడ్డి వైజాగ్లో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఎన్ని దేవాదాయ భూములు ఆక్యుపై చేశాడు శాంతి మూలంగా అనేది అందరికీ తెలుసు, మనం ఎన్నోసార్లు మాట్లాడాం. కాబట్టి ఈ సెజ్ విషయము పక్కకు వచ్చింది. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఈయన కాకినాడ పోర్టులో డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసేసుకుని అల్లుడిని సేఫ్ చేశాడు, అరవిందోని కూడా సేఫ్ చేశాడు. కానీ ఈ సెజ్ మాత్రం అలా వదిలేసి దాని మీద ఎవరు మాట్లాడడానికి లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను బయటకు వచ్చేసాను అన్నాడు. ఎవరు దాని మీద ఇంతవరకు దృష్టి పెట్టారా? అంటే ఎంత తెలివిగా వీళ్ళు పావులు కదుపుతున్నారో మీకు చెప్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవడు తక్కువ అంచనా వేయకండి. అయ్యో అమాయకుడు, లేకపోతే పాపం చాలా ఓడిపోయి చాలా బాధలో ఉన్నాడు, ఏం బాధల్లో లేడు ఆయన. ఆయన వచ్చిన డబ్బులు ఎట్లా దాచుకోవాలి, ఎట్లా తరలించాలి, ఫ్యూచర్ ఏంటి అనే దాంట్లో చాలా అంటే ఆయన శుభ్రంగా దాని మీద తర్జన భర్జనం చేస్తున్నాడు. ఒకటి. 2, విజయసాయిరెడ్డి అనేవాడు ఇవాళ చాలా కరెక్ట్గా ఆయన ప్రతిదీ అమలు చేస్తున్నాడు ప్లాన్స్. నేను వ్యవసాయం అంటాడు, ప్యాంటు షర్ట్ వేసుకుంటే వ్యవసాయం చేయకూడదు అంటాడు, ఒక జీపు దగ్గర అక్కడ నిలబడి ఒక ఫోటో ఇస్తాడు, కానీ పొలంలో దిగి వ్యవసాయం చేయగా ఎవడు చూడలేదు. మీరు ఇందాక అన్నట్టుగా మిథున్ రెడ్డి 3,100 కోట్లు ఆల్రెడీ తాడేపల్లికి పంపించాడు లిక్కర్ స్కామ్లో అనేది గతంలో వచ్చింది, మనందరం మాట్లాడుకున్నాం, అయిపోయింది. అయితే ఇక్కడ మిథున్ రెడ్డిని తప్పిస్తాడు, పెద్దిరెడ్డిని తప్పిస్తాడు, ఇంకా మాట్లాడితే చెవిరెడ్డిని కూడా తప్పిస్తాడా మనకు తెలియదు. అంటే కావలసిన వాళ్ళని తప్పించుకుని మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంబటి రాంబాబు అనేవాడు రెడ్డి కాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఫ్యాక్టర్ వాళ్ళు మర్చిపోకూడదు. ఒక పేరుని నాని రెడ్డా, కొడాలి నాని రెడ్డా, వల్లభనేని వంశీ రెడ్డా, మరి ఇప్పుడు ఇరుక్కున్నది ఎవరు? పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ. ఒక్క రెడ్డి అరెస్ట్ అయ్యాడా ఇంతవరకు చెప్పండి నాకు? అవలే కదా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? వాళ్ళ రెడ్డి కోటరీ భద్రంగా ఉంది. మహా అయితే రెడ్డి కోటరీలోంచి తప్పించబడేది ఇద్దరే, ఒకళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొకళ్ళు భార్గవరెడ్డి, అంతే. బికాస్ అది కూడా విజయసాయిరెడ్డి స్కెచ్. బికాస్ విజయసాయిరెడ్డి నెంబర్ 2 ఎప్పుడు కూడా. మీకు రాజారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు 3 తరాలుగా ఆయన చార్ట్ అకౌంటెంట్గా చేశాడు. ఆయన బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు. హీ నోస్ హౌ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. మీరు విజయసాయిరెడ్డిని ఎవ్వడూ తక్కువ అంచనా వేయకండి. అయితే ఈ విషయాలు తెలియనటువంటి ఒక అంబటి రాంబాబు అనవసరంగా మాట్లాడి తన చావును తనే కొని తెచ్చుకున్నాడని చెప్పాలి. పోయి తనే తవ్వుకున్నాడండి, ఏమి నష్టం లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు నిరికించడం వాళ్ళకి పెద్ద పని కాదు. అందులో అంబటి రాంబాబు చాలా తెలివైన వాడు అనుకుంటారు. ఆయన చాలా అమాయకంగా ఆయన దొరుకుతాడు. అసలు అది ఫస్ట్ నుంచి అదే జరుగుతోంది. అంటే వీళ్ళు ఓటు బ్యాంకు కోసం ఒక్కొక్కళ్ళని పెట్టుకున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ వైసీపీ చాలా తెలివిగా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనార్టీ, ఒక కాపు, ఇట్లా వీళ్ళని సెట్ చేసి పెట్టి ఆ లీడర్స్గా ఉండే వాళ్ళని కూడా సాధారణమైన వాళ్ళని పెట్టుకుని, అంటే సాధారణం అంటే మీకు అర్థమై ఉంటుంది, అంటే అతి తెలివికి పోకుండా అవసరమైనప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడి
సంతకం ఇక్కడ పెట్టమంటే ఎక్కడ అక్కడ పెట్టేవారు. పెట్టుకుంటే అక్కడ పెట్టేసి ఆ మాట్లాడడం కూడా పిచ్చి మాటలు మాట్లాడి అమర్నాథ్ లాగా. గుడ్డు అమర్నాథ్ గారు అలాగే దొరికిపోయాడు ఆయన. ఆయన గుడ్లు తిన్నాడో లేదో తెలియదు కానీ ఆయన పేరు మాత్రం గుడ్డు అమర్నాథ్ అని మిగిలిపోయింది. కాబట్టి కరెక్ట్గా మీరు గమనిస్తే మొత్తం మీకు ఒక వైకుంఠపాళి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఆయన పరిపాలనలో పెద్ద పావులేవి చిన్న పావులేవి, ఎవరు నిచ్చెన జారుతారు, ఎవరు నిచ్చెన ఎక్కారు, ఎవరు 99 దగ్గరికి వెళ్తారు అనేది మీకు విజయసాయి రెడ్డే తార్కాణం. విజయసాయి రెడ్డి ఎప్పుడు 99 దగ్గరే ఉంటాడు, 100 ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఈ కిందన మీకు కరెక్ట్గా 27 దగ్గర 3వ లైన్లోకి వచ్చేసరికి ఒక పావు మింగేస్తుంది. ఆ పావు మళ్ళీ మీకు బిగినింగ్లోకి వచ్చేస్తుంది, 3 నెంబర్కి అక్కడికో వచ్చేస్తుంది. ఎప్పుడు అక్కడ వీళ్ళందరూ ఉంటారు. లేకపోతే నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, ఇంకొక పావు, అది ఇంకొంచెం పైకి వెళ్ళాక ఇంకో పెద్ద పావు ఉంటుంది, అది కూడా కిందకు వచ్చేస్తుంది. సో ఈ 2 పావుల దగ్గర ఎప్పుడు ఒక ఎస్సీనో, ఒక ఎస్టీనో, ఒక బీసీనో, ఒక కాపో, ఒక కమ్మో ఉంటారు. అందుకని ఇది తెలుసుకోలేదు ఎవడు కూడా. ఈ సూత్రం తెలుసుకోకుండా ప్రతివాడు మాట్లాడి పోసాని రెచ్చిపోయి ఇలాగా ఇవాళ తత్వం బోధపడింది. అంబటి రాంబాబుకి ఇంకా తత్వం అర్థం అవ్వట్లా. అర్థమయ్యేలోపు ఆయన జైల్లో ఉంటాడు, అందుకు సందేహం లేదు. మిగతా వాళ్ళ పరిస్థితి అంటారా, అది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు జరుగుతుంది. విజయసాయి రెడ్డిని మాత్రం ఎవడూ తక్కువ అంచనా వేయకండి. విజయసాయి రెడ్డి పార్టీలో లేకపోయినా వచ్చిన నష్టంలా, ఇప్పుడు అతని రాజ్యసభ సభ్యత్వం లేకపోయినా వచ్చిన నష్టం లేదు. ఇవన్నీ ఊరికేనండి, పై ఇవి కదా, ఒక ఏమంటారు భుజకీర్తుల్లాగా, అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ భుజకీర్తులు లేకపోయినా ఆయనకి రావాల్సిన గౌరవం ఆయనకు వస్తుంది. రేపొద్దున మొత్తం ప్లాన్ చేసి ఇద్దరు ఈ డబ్బులు మొత్తం ఎట్లా లండన్ పంపించుకోవాలి, అక్కడ ద్వీపం ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ద్వీపంలో ఇద్దరు హ్యాపీగా ఫ్యామిలీస్తో సెటిల్ అవుతారు. అందుకని ఈ పిచ్చివాళ్ళలాగా వీళ్ళు వాక్కుని ఇంకా ఈ వైసీపీలో ఉండే ఈ చిన్న చితకా వాళ్ళు ఇరుక్కోద్దని మనం చెప్తున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా A1 A2 ఇప్పటికీ కూడా కలిసే ఉన్నట్టుగా, కానీ అనవసరంగా తుత్తరపడిపోయి ఇక్కడ అంబటి రాంబాబు తన చావు తనైతే కొని తెచ్చుకున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో ఇప్పటికైనా సరే తుత్తర కొంచెం ఆపుకోవాలని అయితే చూద్దాం. ఇంకెందుకండి, జరిగిపోయిన డ్యామేజ్ జరిగిపోయాక ఇంకో ప్రెస్ మీట్ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. సో చూద్దాం మేడం ఏం జరుగుతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.